హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు దిస్ ఇస్ శరత్. రైట్ నో మనతో పాటు ఎస్తర్ గారు ఉన్నారు అండ్ మార్చ్ 15th మాయా మూవీ రాబోతుంది. ఆవిడతో మూవీ డీటెయిల్స్ అన్ని అండ్ మీద చాలా విషయాలు కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా ఫైన్. అంటే కొంచెం గాలి రావట్లేదు, బట్ మీ ముందు ఇంకా ఎక్కువ గాలి రావట్లేదు. యా, సో ఏంటి మాయా మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది? హౌ ఇట్? ఓకే, సో రమేష్ అనే ఒక వ్యక్తి, నాకు డైరెక్టర్ అని ఏం తెలియదు, ఒకరోజు సడన్గా కాల్ వచ్చి నేను రమేష్ అండి, నేను ఇంతకు ముందు ఏం సినిమాలు తీయలేదు, ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, నేను నా టీం అందరు ఇంతే, మనం ముందు సినిమాలు ఏం చేయలేదు కానీ ఇప్పుడు ఒక ఫీచర్ సినిమా తీయాలని ఉంది, మీకు స్టోరీ చెప్పాలంటే ఏం చేయాలి? సరే ఓకే ప్లీజ్ కమ్. వచ్చారు, ఇంకో సినిమా షూటింగ్ టైంలో వ్యాన్లో వచ్చారు, ఫాలో అప్ అయ్యి స్టాఫ్తో మాట్లాడి వచ్చారు. వచ్చేటప్పుడు అందరూ బాయ్సే ఉన్నారు. ఇందులో డైరెక్టర్ ఎవరు, ప్రొడక్షన్ ఎవరు ఏం తెలియట్లేదు. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, ఇద్దరు వచ్చారు, కూర్చున్నారు, స్టోరీ చెప్పడం మొదలుపెట్టారు. స్టోరీ వినేటప్పుడు ఫస్ట్ నాకు ఓకే కొంచెం హారర్లో ఉంది కదా, హారర్ సినిమాలు నేను చెయ్యను, సో ఏంటి ఇది ఓన్లీ హారర్ అయితే నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాను మైండ్లో. అది చెప్పేసరికి ఇంకో మార్పు వచ్చింది, ఓకే హారర్ కాదు, స్టోరీ ఉంది. తర్వాత ఇది కూడా కాదు, ఫైనల్లీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అసలు హే మంచి స్టోరీ ఇది, చేద్దామన్నా. సో నేనే స్టోరీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా చెప్పాలని ప్రిపేర్ అయిన దాన్ని లాస్ట్కి నాకే లేదు ఈ సినిమా చేద్దాం ఇమీడియట్గా, విత్ రేపు చెప్తాను, ఎల్లుండే చెప్తాను, ఫోన్లో చెప్తాను, ఏం లేదు, ఇమీడియట్గా చేద్దామన్నా. సో అతను కూడా అంటున్నారు అంతేనా మేడం అన్నారు. అంతే అన్నా. అందుకే మీకు ఆలోచించాలని ఉంటే ఆలోచించి చెప్పండి అన్నాడు. లేదు నేను ఆలోచించేసాను, ఓకే నాకు ఇదే కావాలి, నేను చేస్తానన్నా. అయితే రేపు కాల్ చేస్తారా అన్న. లేదు ఇప్పుడు చెప్పాను కదా చేస్తున్నాను, ప్రిపరేషన్ స్టార్ట్ చేయన్నా. సో హీ వాజ్ ఆల్సో లైక్ అంత ఈజీగా ఓకే అంటారా, షాక్ అయిపోయారు. బట్ ఇట్ వాస్ సో సింపుల్ బికాజ్ నాకు నచ్చింది ఏంటంటే ఒకటి ఆ స్పిరిట్. నేను ఇంతకీ ముందు కూడా చెప్తున్నాను, చాలా మంది నేను చూస్తున్నాను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు వరకు వాళ్ళకి ఒక నేను ఇండిపెండెంట్గా డైరెక్టర్ అవుతాను, నేను డైరెక్షన్ చేస్తాననే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇంకా రాలేదు, తీసుకోలేకపోతున్నారు. భయం వేస్తుంది వాళ్ళకి, ఆ బాధ్యత నేను తీసుకోగలుగుతానా అనే ఒక డౌట్ వాళ్ళ మీద వాళ్ళకు ఉంది. బట్ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, ఎప్పుడు సినిమాలు చేయలేదు, సినిమా అంటే ఏనో తెలియదు, అది చెప్పే ధైర్యం ఉంది, నాకు తెలియదండి అని యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ నేను సినిమా తీస్తాను అంటున్నారు. సో ఆ ఒక స్పిరిట్, అది మాత్రమే కాదు, అది చాలా మందికి అది ఉంటుంది. ఎందుకంటే సినిమా ఏంటో తెలియక ధైర్యం అందరికీ ఉంటుంది. కానీ వచ్చి నాకు ఆ కథ చెప్పాక ఆ కథ ఎలా రాయాలో, సినిమా అనేది ఎలా ఉండాలనేది తెలుసు, ఎక్స్పీరియన్స్ లేదంతే. So I really liked that whole thing, that okay they know what they want, they don't have experience but they have confidence that they can do it. షార్ట్ ఫిల్మ్ కూడా చూశాను. షార్ట్ ఫిల్మ్లో కూడా నాకు నచ్చింది ఏంటంటే దానికి పెద్ద బడ్జెట్ లేదు, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, బట్ ఏది చెప్పాలనుకున్నారు చూడండి అది చెప్పగలిగారు. సో అంత బేసిక్ ఐడియా ఉంది అనే ఒక ధైర్యంతో ఒప్పుకున్నాను. కానీ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫస్ట్ హర్రర్ ఫిల్మ్ అయితే నేను చేయకూడదు అనుకున్నాను, అంటే ఏంటి రీజన్ ఏమన్నా ఉందా? హారర్ నాకు నచ్చదు, ఎందుకంటే నార్మల్ ఎన్నో హారర్స్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. హారరే ఓన్లీ హారర్ జానర్ అని పోతే దానికి పెద్ద స్కోప్ ఉండదు, ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఓన్లీ అరుపులు, ఎంత పెద్ద హీరోయిన్ అన్నా మిర్రర్లో చూడడం, భయపడడం, స్క్రీమింగ్ రన్నింగ్, ప్రాపర్గా లైటింగ్ కూడా ఉండదు. సో అది నేను చేసిన ఒకటి, ఇంకెవరు చేసినా ఒకటి. నాకు పెద్దగా హారర్ సినిమా ఒక అమ్మాయిగా ఐ థింక్ అంటే మీరైతే బాగా చేయగలరు అని అప్రోచ్ అయ్యే వాళ్ళకి, ఒకవేళ మళ్ళీ హర్రర్ ఫిల్మ్స్ ఏమైనా వస్తే దెన్ అందులో ఏదో ఒకటి కథ ఉండాలి. అంటే హారరే కాకుండా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇట్ షుడ్ నాట్ బి జస్ట్ ఫియర్, స్క్రీమింగ్, రన్నింగ్, ఆడియన్స్కి కూడా బోరింగ్, మనకు కూడా బోరింగ్. సో హారర్ అని జానర్ సెలెక్ట్ చేసిన తర్వాత, హారర్ ఇస్ అ వెరీ క్రూషియల్ జానర్ యాక్చువల్లీ. హారర్ అనేది చేస్తే దాంట్లో చాలా ఈజీ అనిపిస్తుంది అంతేగాని లేదు, దానికి చాలా ఎక్కువ వర్క్ యాక్చువల్లీ, మోర్ దెన్ అదర్ జానర్స్. యాక్చువల్లీ చాలా మంది చెప్పడం ఏంటంటే ఎస్తర్ గారు డెడికేషన్ ఎక్కువ, లైక్ సెట్స్లో ఉంటారు ఎక్కువసేపు, క్యారవాన్ అలా కూడా ప్రిఫర్ చేయరు, మిగతా అవి కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. ఏంటి ఆ డెడికేషన్ ఎలా వచ్చింది? ఫస్ట్ నుంచి ఉందా? నాకు సినిమా అంటేనే ఇష్టం, అంటే నా వర్కే ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చింది హీరోయిన్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి ఆ థాట్తో కాదు. ఎప్పుడే వచ్చింది నాకు ఇండస్ట్రీ ఇష్టం అంటే ఈ ఫీల్డ్ ఇష్టం. ఐ లైక్ మ్యూజిక్, ఐ లైక్ డాన్స్, ఐ లైక్ సినిమా, ఐ లైక్ యాక్టింగ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇష్టం అయి ఉండి ప్రతి ఒక్కళ్ళ వర్క్ నాకు చూడడం ఇష్టం. ఇప్పుడు నేను షార్ట్ అవ్వగానే వ్యాన్కి వెళ్తే వ్యాన్లో కూర్చుని ఫోన్ చూడాలా, లేదా ఏసీలో ఇలా కూర్చుని ఉండాలా, లేదా మిర్రర్లో నన్ను నేనే చూస్తూ ఉండాలి, అది చాలా బోరింగ్. బట్ బయట కూర్చుంటే నా షార్ట్ అవ్వగానే ఆర్టిస్ట్ కూర్చొని పెట్టండి లేదా షార్ట్ అయిపోయింది అనగానే మొత్తం సెట్ ఇలా వర్ల్పూల్ లాగా అయిపోతుంది. అంటే సడన్లీ లైట్స్ ఆర్ రన్నింగ్, లైట్ మెన్ రన్నింగ్లో ఉన్నారు, కెమెరామెన్ ఓకే నెక్స్ట్ షాట్ ఏంటి అంటున్నారు, డైరెక్టర్ గారు నాకు నెక్స్ట్ షాట్ ఇలా కావాలి అంటున్నారు. సో ఆ యాక్షన్ ఉంటుంది. సో బిట్వీన్ షార్ట్స్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆఫ్ సినిమా. సో వాట్ ఈస్ ఎవ్రీవన్ డూయింగ్, ఓకే నేను కూర్చునేటప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకో ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారు, లైట్ మెన్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పని ఏంటి, ఒక లైట్ మెన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఒక ప్రొడక్షన్, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఒక 2
2 నిమిషాల్లో ఒక్క మూడ్ నుంచి ఇంకొక మూడ్కి సెట్ ఎలా మారిపోతుంది. చేంజ్ అవుతుంది. That is actual magic. Magic is not just giving a shot and going and sitting in my van. Magic is watching everything change in seconds. ఒక్క ఆర్టిస్ట్ మూడ్కి ఉన్న సీన్ కట్ ఇంకో సీన్ మూడ్కి మారిపోతుంది. ఆర్టిస్ట్ మారిపోయారు కానీ ఈ టీమే కదా. అండ్ ఆర్టిస్టులు ఓన్లీ ఆర్టిస్ట్ ఆర్ పీపుల్ హూ గెట్ బ్రేక్. షార్ట్ అవ్వగానే కూర్చుంటాం కానీ మొత్తం యూనిట్ సెట్ పొద్దున్న 7కి స్టార్ట్ అవుతే లంచ్ బ్రేక్ కూడా మనకిన్న తక్కువ, ఎందుకంటే ఫుడ్ తిని ఇమీడియట్గా నెక్స్ట్ షాట్కి రెడీ అయిపోవాలి వాళ్ళు. లాస్ట్కి వచ్చేది ఆర్టిస్ట్, మళ్ళీ ఇమీడియట్ ప్యాకప్ వరకు వాళ్ళకి బ్రేక్ అనేది లేదు. సో ఐ లైక్ టు సీ దట్ గివ్స్ మీ దట్ స్ట్రెంగ్త్. ఓకే, నేను లాస్ట్కి వచ్చే ఒక కాంపోనెంట్ ఆఫ్ ద సినిమా వరల్డ్, అంటే ఒక సినిమా వరల్డ్లో లాస్ట్కి వచ్చే ఒక పార్ట్ మాత్రమే నేను. కానీ సినిమా ఈజ్ ఎవ్రీబడి టుగెదర్, ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు పోస్ట్ ప్రొడక్షన్ టెక్నీషియన్. స్టూడియోలో కూర్చొని చీకట్లో కూర్చొని ఎంతో అవర్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా సినిమా, అందరూ కలిపి సినిమా. ఫైనలీ ఒక ఫేస్ లాస్ట్కి వచ్చిన ఒక టాప్ క్రీమ్ ఐసింగ్ మాత్రమే. సో దట్స్ వై ఐ లైక్ టు బీ ఇన్ దట్ ప్రాసెస్. నాకు సినిమా కూడా కంప్లీట్ అయ్యాక సినిమా చూసే పిచ్చి కూడా పెద్దగా ఉండదు. ఒక్కసారి చూసాక బాగా వచ్చిందా, అన్ని బాగా వచ్చిందా, ఓకే నెక్స్ట్. ఐ హ్యావ్ ఆల్రెడీ లివ్డ్ ద సినిమా వెన్ ఐ వాజ్ వర్కింగ్. నేను పనిచేసేటప్పుడు ఆ సినిమా బ్రతికేశాను. ఆ ఆర్టిస్ట్లో కానీ ఆర్టిస్ట్తో టీమ్తో కానీ ఆ మెమరీస్, ఆ ఫన్, నా డైలాగ్స్, నా క్యారెక్టర్ మొత్తం జీవించాను ఇన్ ద ప్రాసెస్. ఒక్కసారి లాస్ట్ డే అయిపోయింది, అన్నీ నేను ఇప్పుడు కూడా ఇక్కడ ఎందుకు ఈ ప్రాసెస్లో ఉన్నాను, సినిమా ఇంకా బయటికి రాలేదు, నలుగురు చూడాలి అనేంత వరకు నేను టీంతో ఉంటాను. సినిమా బయటకు వచ్చిందా, అందరూ చూసారా, ఇట్ హ్యాస్ సర్వ్డ్ ఇట్స్ పర్పస్. నెక్స్ట్ ఐ థింక్ ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రతి విషయంలో అంటే లైక్ టీజర్, ట్రైలర్, ప్రతి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు, మీ సపోర్ట్ మీరు ఇస్తారు. అండ్ మీరు ఫస్ట్ డెబ్యూ చేసింది హిందీ మూవీస్లో కదా? హిందీ, అండ్ తర్వాత కొంకణి, తర్వాత కన్నడ, తెలుగు ప్యారలల్ అంటే అన్నీ చేసుకుంటూ ఉన్నారు. హౌ యు ఆర్ మేనేజింగ్, లైక్ అక్కడ ఒకసారి చూస్తే కన్నడ సెట్లో ఉంటారు, ఇంకొకసారి చూస్తే హిందీ సమేత షూట్, ఇంకోసారి చూస్తే తెలుగులో ప్రమోషన్స్, ఏంటి అసలు హౌ యు ఆర్ మేనేజింగ్? ఐఎమ్ నాట్ మేనేజింగ్, ఐఎమ్ జస్ట్ లివింగ్. అంటే నేను మేనేజ్మెంట్ అని అలా కూర్చొని ఆలోచిస్తే ఏదో పెద్ద అసోసియేషన్, ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నట్టు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐ థింక్ మనం లైఫ్ని ఎక్కువ కాంప్లికేట్ చేస్తున్నాం. వీఆర్ కాంప్లికేటింగ్. నేను ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తే, నేను ఇప్పుడు ఇది అయ్యాక నేను బెంగళూరు వెళ్ళాలి, అక్కడి నుంచి నేను కేరళ వెళ్ళాలి, ఎలా వెళ్తానో ఏమో, అలా కూర్చొని ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది, అవును కదా నాకు నిద్రనే లేదు, నేను ఎంత రన్నింగ్ చేస్తున్నాను. నో, ఈ వర్క్ అయ్యేటప్పుడు నేను ఓన్లీ ఇక్కడే ఉన్నాను, ఇది అయ్యాక ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళాలనేది కూడా నేను ఆలోచించట్లేదు. ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్ పూర్తిగా బ్రతికానా, ఐ హ్యావ్ లివ్డ్ ఇట్, దెన్ ఐ గో టు ద నెక్స్ట్ మూమెంట్. సో వెన్ ఐఎమ్ లివింగ్ వన్ మూమెంట్ ఎట్ అ టైమ్, వన్ డే ఎట్ అ టైమ్, ఐఎమ్ నాట్ థింకింగ్ ఈ రోజు నేను నిన్నటి గురించి ఆలోచించట్లేదు, రేపటి గురించి ఆలోచించట్లేదు, ఈ రోజు నేను ఓన్లీ ఈ రోజు గురించి. సో అలా ఉన్నందుకు నాకు ఎప్పుడు నేను నిన్న గ్రేట్ ఉండే, నేను రేపు ఉండనేమో, అలాంటి టెన్షన్ నాకు లేదు. ఈ రోజు నాకు ఉంది కదా, ఈ రోజు నేను లేచాను, దేవుడు నాకు మెలుకిచ్చారు, అందరికీ ఇచ్చారని లేదు. సో మెనీ పీపుల్, ఎంతో మంది నిన్న నైట్ ఈ రోజు ఏదో చేయాలని పడుకున్నారు, లెగట్లేదు. ఇంకెవరు పొద్దున్న లేచి ఏదో చేయాలనుకుంటారు, సాయంత్రం పడుకునేదాకా ఉండరు. సో మన ప్రతి నిమిషం, ప్రతి ఒక్క డే అనేది గాడ్స్ ఆపర్చునిటీ టు అస్. ఒక్కసారి మార్నింగ్ మెలుకొచ్చాక, ఓ నేను లేచానా, కామా అయితే ఈ రోజు నాది. నైట్ పడుకునేటప్పుడు థ్యాంక్ యూ గాడ్, మంచి రోజు ఇచ్చావు, మొత్తం రోజు నీకు డెడికేట్ చేసి మళ్ళీ పడుకుంటాను. సో ఫ్యూ క్వశ్చన్స్ మెయిన్ అంటే చాలా మందికి ఉన్న డౌట్స్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఇప్పుడు సంస్కార్ కాలనీ అలాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు లైక్ ఏంటంటే అది మూవీగా చూడకుండా లైక్ ఐ మీన్ ఎందుకు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు, బోల్డ్ సీన్స్ చేస్తున్నారు, ఇలా అడిగే వాళ్ళకి అంటే ఏమన్నారు, ఏం చెప్తారు? అంటే వాళ్ళకి అలా అడిగే వాళ్ళకి చాలా పర్సనల్గా తీసుకోకండి అంటున్నాను నేను. అంటే ఇది పర్సనల్ చాయిసెస్ ఏం కాదు, దిస్ ఇస్ మూవీ, దిస్ ఇస్ మై ప్రొఫెషనల్ చాయిస్, దిస్ ఇస్ మై కరియర్. ఇప్పుడు ఒక అథ్లీట్గా వచ్చాక 100 మీటర్స్ రన్ చేస్తారు, 200 చేస్తారు, 1000 చేస్తారు, నెక్స్ట్ టైం చేయగలుగుతాననే చూస్తుంటారు. కానీ అది పర్సనల్ చాయిస్ కాదు. ఇంట్లో కూడా పరిగెడుతున్నారని అర్థం కాదు కదా, ఫీల్డ్కి వచ్చాక పరిగెడుతున్నారు. సో ఇన్ ద సేమ్ వే ఆర్టిస్ట్గా వచ్చాక, నేను ఒక ఫీల్డ్కి వచ్చాక నేను వేరియస్ అన్ని షేడ్స్ చేయాలి. రేపు నేను విలన్గా చేస్తే ఏదో ఒకటి, ఇప్పుడు అబ్బాయిలకి ఎస్పెషల్లీ రేపిస్ట్గా చేస్తారు, విలన్గా చేస్తారు, నిజంగా రేప్ చేసినట్ట. నిజంగా రేపిస్టులు ఎంతమంది చేశారు. నాకు బాలీవుడ్లో మన రంజిత్ గారు, ప్రేమ్ చోప్రా గారు అందరూ చాలా క్లోజ్ ఉన్నారు. అప్పుడు నేను నా గురువు గారు సరోజ్ ఖాన్ కాబట్టి ఆమె ద్వారా అందరు పరిచయం. వాళ్ళు చెప్పేవారు, ఒక్కప్పుడు వాళ్ళకి పెళ్లి కోసం అమ్మాయిలు వెతికితే అందరూ భయపడేవాడంట, మీరు రేపిస్ట్ గా. అది ఓన్లీ మూవీ వరకే. ఏంటంటే మాకు ఒక గర్ల్ ఫ్రెండ్ అవ్వట్లేదు యంగ్ ఏజ్ లో, అందరూ అమ్మాయిలతో తిరుగుతుంటే మనకి ఎవరు లేదు, మా ఓన్ చెల్లిలే ఎందుకన్నా మీరు ఇలా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఎలా చెప్పాలి ఇది యాక్టింగ్ అని ఆ కాలంలో, బ్లాక్ అండ్ వైట్ ఈస్ట్ మెన్ కలర్ టైంలో. బట్ ఈ రోజు కూడా అలా ఆలోచిస్తే ఎలా? ఇప్పుడు అమ్మాయికి ఇలా అడుగుతున్నారు, అబ్బాయిలకి అడుగుతారా, మీరు రేప్ సీన్స్ చేశారు కదా నిజమేనా అని అడుగుతారా?
సో అది జస్ట్ ఒక సీన్. సినిమాని సినిమాలో చూడండి, ఇట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మనం వేసిన వేషాలేని మనం కాదు, మనం చేసిన క్యారెక్టర్స్ అది మన కోసం రాసిన క్యారెక్టర్స్. అది నేను ఎస్తర్ చేసేది కాదు, అది సంస్కార్ కాలేజ్లో ఆ పర్టికులర్ క్యారెక్టర్ తను చేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ క్యారెక్టర్ ఇలా చేస్తుంది, ఇవన్నీ కలిపి మనం అయితే నేను మల్టిపుల్ అపరిచితుడు అయిపోతాను నేను. అండ్ అంటే ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసినట్టున్నారు కదా, అందుకే నాకు తెలిసి ఇంత ఫ్లూయెంట్ మాట్లాడడం కానీ ఇదంతా. అంటే ఒకవేళ ఎస్తర్ గారు మూవీస్లోకి రాకపోయింటే ఏమయ్యారు? ఒక పెద్ద పొలిటీషియన్ లైక్ ఇందిరా గాంధీ అలా ఏమన్నా? పొలిటీషియన్ తెలీదు, బట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. ట్రై చేశారా ఇంతకుముందు? ట్రై లేదు, దానికోసమే నేను ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్ చేశాను. దాని తర్వాత ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకునే లోపు సినిమా నన్ను చూస్ చేసింది. సో ఇప్పుడు ఒకవేళ హీరోయిన్ అవ్వకపోయింటే యూ విల్ బి అండ్ ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తే లైక్ ఇప్పుడు ఆల్రెడీ యు నో ఒక పర్సన్ అనేది, సో ఇప్పుడు మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఆ పర్సన్ ఏం క్వాలిటీస్ ఉండాలని అనుకుంటారు? క్వాలిటీస్ అనే దానికి అంటే క్వాలిటీసే చూసి నాకు అది ఒక పెద్ద అంటే చిన్నప్పుడు 20s ఉన్నప్పుడు టీనేజ్ ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది క్వాలిటీస్ ఉండాలని. బట్ మనుషులు అంటే ఓన్లీ క్వాలిటీసే కాదు కదా, బ్యాడ్ కూడా ఉంటుంది, ఫ్లాస్ కూడా ఉంటాయి, మైనసెస్ కూడా ఉంటాయి. సో క్వాలిటీసే మాత్రం అని నేను చూడను, ఇట్ షుడ్ బి అన్ ఎంటైర్ పర్సన్. దట్ పర్సన్ షుడ్ బి కంఫర్టబుల్ విత్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు నేను నాలో అన్ని పర్ఫెక్ట్ లేదు 100. ఇప్పుడు నా అపియరెన్స్ నుండి చూస్తే కూడా చాలా మంది సమ్ పీపుల్ విల్ థింక్ లేదండి మీకు అనిపిస్తుంది. మీకు నా పరిచయం ఉంటే యాజ్ అ పర్సన్ పరిచయం అయ్యాక మనకి ఒకరికొకరు ఇష్టం పడుతుంది, అది కూడా ఒక ఫ్యాక్టర్. బ్యూటీ అనేది కూడా వన్స్ ఒక చూసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటి, మాట్లాడాక నేచర్ తెలిసాక ఫస్ట్ బాగాలేదని అనుకునే వ్యక్తి కూడా తర్వాత మంచిగా అనిపిస్తారు. అండ్ ఫస్ట్ చాలా మంచి వ్యక్తి బ్యూటిఫుల్ అనిపించే వాళ్ళు కూడా తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ నేచర్ వల్ల మాట్లాడేసరికి ఏం బాగాలేదు, అది బాగుందా అన్నట్టు. మీరు సునీల్ గారితో చేసిన మూవీ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే యూ హ్యావ్ నో చేంజ్ ఇన్ యాటిట్యూడ్ ఆర్ టువర్డ్స్ అదర్స్, రెస్పెక్ట్ టువర్డ్స్ అదర్స్. అది అసలు చేంజే అవ్వలేదు. నాకు తెలిసి అది ఒక మంచి క్వాలిటీ ఎస్తర్లో ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు మొన్న డెవిల్లో ఇంకా ఫ్యూ మూవీస్లో అపీర్ అయ్యారు కదా, డెవిల్లో కళ్యాణ్ రామ్ గారితో చేశారు, అండ్ మళ్ళీ ఎన్టీఆర్ గారితో ఎప్పుడు చేయబోతున్నారు? నా చేతిలో లేదండి, కళ్యాణ్ రామ్ గారితోనే నేను అనుకుని చేయలేదు. అప్పుడు భీమవరం బుల్లుడు అయిన తర్వాత కూడా ఒకసారి కళ్యాణ్ రామ్ గారి సినిమాలో నాకు అడిగారు యాజ్ అ హీరోయిన్, ఒకసారి ఆఫర్ వచ్చింది, వేరే డేట్స్ అవన్నీ అవ్వడం వల్ల వర్కౌట్ అవ్వలేదు. సో చాలా సార్లు ఆపర్చునిటీస్ వస్తాయి కానీ వేరే వేరే రీజన్స్ వల్ల వర్కౌట్ అవ్వదు, అవన్నీ కలిసి రావాలి. సో డెఫినెట్లీ అలాంటి ఒక ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తాను, కానీ ఎప్పుడు వస్తుంది, ఎవరు తీసుకొస్తారు, అవుతుందా లేదా అవన్నీ నాకు. అండ్ ఇప్పుడు ఇలా మూవీస్ చేసినప్పుడు మీరు ఇంతకుముందు డాన్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు చేస్తున్నారా? అంటే డాన్స్ సైడ్ కానీ అలా? డాన్స్ ఇప్పుడు పెద్దగా కుదరట్లేదు, నాకు చేయాలని ఉంది కానీ అది కుదరట్లేదు. సో ఇప్పుడు డాన్స్ గురించే మాట్లాడుకుంటే లైక్ ఇంతకు ముందు మూవీస్ చేసే హీరోయిన్స్ కూడా లైక్ ఏదైనా ఒక పెద్ద ఫిలింలో ఒక స్పెషల్ సాంగ్ అంటారు కదా, లైక్ ఐటమ్ సాంగ్ ఆర్ స్పెషల్ సాంగ్, సో అలాంటిది ఏమన్నా వస్తే చేయడానికి రెడీగా ఉన్నారా మీరు? చేయడానికి రెడీగా ఉన్నాను, బట్ ఇట్ డిపెండ్స్. అంటే నాకు పాట అంటే ఊరికే జస్ట్ ఎక్కడో ఒక చోట ఒక పాట వేయాలని వేస్తే ఆ పాట నాకు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అ గుడ్ నంబర్, మంచి సాంగ్, మంచి కొరియోగ్రఫీ, మంచి కాస్ట్యూమ్స్, అండ్ దానివల్ల సినిమాకి ఏదో ఒకటి అది హైప్ ప్లస్ మైనస్ ఏదో ఒకటి అయ్యేలాంటి పాట అయితే డెఫినెట్లీ. కొందరు ఏం చేస్తారు, సినిమా మొత్తం అయి ఉంటుంది, ఒక పాట వేయాలి కదా అని పాట అయితే అలాంటి పాట నాకు. అండ్ ఇప్పుడు మీరు ఏ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే యాక్సెప్ట్ చేయడానికి ఆర్ చేయడానికి రెడీగా ఉన్నారు? లైక్ ఎవరైనా సమ్వన్ మీకు నరేట్ చేయడానికి వచ్చినప్పుడు మీరు అంటే ఏ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, లైక్ ఇప్పుడు ఏంటంటే కొంచెం హిస్టారికల్ ఫిల్మ్స్ కానీ పేట్రియాటిక్ ఫిల్మ్స్ కానీ ఇలాంటి చేయాలని చాలా మంది ఆర్టిస్టులకు ఉంటుంది. లైక్ హీరోయిన్ గా చేసినా దే వోంట్ సాటిస్ఫై, ఇంకా ఏదైనా మోర్ చేయాలి. సో అలా మీకు అనిపించే క్యారెక్టర్స్ ఏంటి? నేను అనిపించి కూర్చునండి, అంటే యాజ్ ఆఫ్ నౌ దేవుడి దయ వల్ల టచ్ వుడ్ అందరూ నాకు నేను ఊహించుకోలేని క్యారెక్టర్స్ తీసుకొస్తున్నారు. నేను అలాంటి క్యారెక్టర్స్ చేయగలుగుతాను అనేది ఆలోచించలేదు, కానీ తీసుకొస్తున్నారు. ఇట్ ఈస్ సర్ప్రైజింగ్ మీ. అండ్ నేను అలా మీకు అనిపిస్తున్నాను అంటే అవును మీలో ఈ యాంగిల్ ఉందండి అంటున్నారు. సో ఐఎమ్ హ్యాపీ. నాకు మనం ఏమవుతుంది, డైలీ మమ్మల్ని చూసి మిర్రర్లో అట్ ది మోస్ట్ కొన్ని మాత్రమే ఆలోచించగలుగుతాము, కానీ మమ్మల్ని ఒక మ్యూజ్ లాగా లేదా ఒక ఆర్టిస్ట్ లాగా చూసే డైరెక్టర్స్కి కానీ రైటర్స్కి మనం చూడలేని యాంగిల్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి మంచి ఛాలెంజింగ్ రోల్స్ వస్తున్నాయి, బట్ ఐఎమ్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. నేను ఏది కూడా ఇలాంటిది నేను చేయను, నాకు స్కోప్ ఉండి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండి ఛాలెంజింగ్ అనిపించిన ప్రతిదీ నాకు చేయాలని నాకుంది. అండ్ మీరు చేసిన వర్క్స్లో ఇప్పటి వరకు టిల్ నో మాయా వరకు మీ ఫేవరెట్ ఏంటి మీ వర్క్స్లో?
ప్రతిదీ ఫేవరెట్ అండి. ఫేవరెట్ లేకుండా నేను చేయను. నాకు అది డైలీ నేను లేచి, నేను చెప్పాను కదా వర్క్ అని వెళ్ళేటప్పుడు నాకు నేను ఈ రూల్ చేస్తున్నాననే ఫీలింగ్ లేకపోతే నేను చేయలే. అబ్బా ఈ మూవీ చేయాలి కదా అలా కూడా చేశారు ఎప్పుడైనా? లేదు కదా. అలా ఉంటే నేను చేయను. నాకు అది వినేటప్పుడే అబ్బా హీరోలు డైలీ చేయాలా అనిపిస్తే నేను చేయను. డైలీ లేచి హీరోస్ కొత్తది ఏదో ఉంది, ఈ సీన్ ఉంది, ఆ సీన్ ఉంది అనే ఒక కిక్ ఉంటేనే నాకు ఆ వర్క్ ఇష్టం. అండ్ మీరు రీసెంట్ గా చూసిన మూవీస్ లో లైక్ ఆర్టిస్ట్ ఏంటంటే మనం చేసే వర్క్స్ తో పాటు మిగతా వర్క్స్ కూడా చూస్తుంటారు, ఎవరు ఎలా చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయని. సో అలా మీకు బాగా రీసెంట్ గా అనిపించిన మంచి మూవీ ఆర్ పర్ఫార్మెన్స్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. నేను చూస్తూనే ఉన్నాను. ఇంకా ఒక్కొక్కసారి ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు, లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్స్ వెళ్ళేటప్పుడు, మొన్న యూకే అవన్నీ వెళ్ళొచ్చాను. సో అప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2-3 మూవీస్ చూశాను. దాంట్లో కొన్ని మలయాళం, ఒక పాకిస్తానీ మూవీ చూశాను. బాగున్నాయండి యాక్చువల్లీ. ఇప్పుడు నాకు తెలిసి సినిమాలో గోల్డెన్ ఎరా ముందు ఒకసారి ఉండే బ్లాక్ అండ్ వైట్ టైంలో, అప్పుడు ఉండే, మధ్యలో కొంచెం మొనాటనీ ఫార్ములా సినిమాస్ కొంచెం డెడ్ అయిపోయింది. బట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ద ఛాలెంజ్, ద కైండ్స్ ఆఫ్ సినిమా పీపుల్ ఆర్ డూయింగ్, వాళ్ళ పేర్లు కూడా మనకి తెలియదు కానీ వర్క్ చూస్తే ఆ వర్క్ మైండ్ లో ఉండిపోతుంది. ఆ పాకిస్తానీ ఒక ఉర్దూ సినిమా చూశాను. ఉర్దూ సినిమా నాకు వాళ్ళ పేర్లు తెలియదు, ఫ్లైట్ లో చూశాను, కానీ దట్ సినిమా, ఆ పర్ఫార్మెన్స్, ఆ స్టోరీ లైన్ నా మైండ్ లో ఉండిపోయింది. సో ఐఎమ్ రియలీ ఎవ్రీ న్యూ టెక్నీషియన్, న్యూ మైండ్స్, కొత్త డెబ్యూస్ కూడా మనకి థాట్ ప్రొవోకింగ్ అండ్ ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అండ్ మీరు సింగర్ కూడా, మ్యూజిషియన్ కూడా, వై నాట్ అంటే అవి ఏం ట్రై చేయట్లేదా ఇప్పుడు? లైక్ ఒక సాంగ్ ప్రొడ్యూస్ చేయడము, లేదంటే ఒక సాంగ్ యాక్ట్ చేయడం, అలా ఏం రీసెంట్ గా ఏం రాలేదు కదా? రాలేదు. సాంగ్ ప్రొడ్యూస్ రెడీగా ఉన్నాయి నా దగ్గర సాంగ్స్, బట్ నా వర్క్ అనేది, ఆ పర్సనల్ అనేది చేయడానికి టైం కుదరట్లేదు నాకు. ఓన్ సినిమా చేశాను యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్, బట్ తెలుగులో కాదు, అది కన్నడలో చేశాను. అందులో డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ కలిపి ఒక 9 డిపార్ట్మెంట్స్ లో నేనే వర్క్ చేసిన సినిమా అది, ద వేకెంట్ హౌస్ అని. కన్నడ వర్జన్ రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగు గురించి అడుగుతున్నారు, చూద్దాం అన్ని కలిసి వస్తే మేబీ తెలుగులో అది వచ్చేటప్పుడు మీకు చూడడానికి. మ్యూజిక్ డైరెక్టర్ గా అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసుకోవాలన్నమాట. అండ్ చిన్న ర్యాపిడ్ ఫైర్, ఫేవరెట్ సాంగ్ ఇన్ రీసెంట్ టైమ్స్? వన్ బెంగాలీ సాంగ్ కాల్డ్ ఊపో. ఊపో అని చెప్తారు, ఏదో తెలియదు, యూపీఓ అని ఉంది, ఒక బెంగాలీ సాంగ్. అది ఒకే పాట నేను ఫుల్ డే వింటూ ఉంటాను, ఎన్నిసార్లు రిపీట్ లో పెట్టి అదే వింటుంటాను. ఐ లవ్ ఇట్. అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ లైఫ్? బెస్ట్ ఫ్రెండ్ ఆర్ 3, I can say 3 are my very best friends, different stages of life లో. వన్ పర్సన్ ఆరన్ అని, నా చిన్నప్పుడు నేను స్కూల్లో 3rd స్టాండర్డ్ లో నుంచి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఫ్రెండ్స్. దేవుడి దేవల్ల ఎప్పుడు ఏది ఫైట్ లేక, ఏమి మిస్అండర్స్టాండింగ్స్ లేక, ఒక మంచి అండర్స్టాండింగ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంతే అతను. ఇప్పుడు కూడా హీ లివ్స్ ఇన్ ద US, బట్ ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసినా వీఆర్ in touch. One is one fellow called Manas from my college, St. Xavier's, Bombay లో 11th స్టాండర్డ్ లో పరిచయం, ఫ్రెండ్షిప్, ఇప్పుడు దాకా ఫ్రెండ్షిప్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఇంకొకరు ఉన్నారు, మాథ్యూ అని, అతను కూడా మంచి ఫ్రెండ్. త్రూ ప్రొఫెషన్ వీ హ్యావ్ బికమ్ ఫ్రెండ్స్, బట్ వీ షేర్ ఐడియాస్, వీ టాక్, దెర్ ఇస్ నో జడ్జ్మెంట్, దెర్ ఇస్ నో సింక్ వేవ్ లెంత్ పర్ఫెక్ట్. ఎంత ఒక 3 AM కాల్ చేసి నాకు ఇది ప్రాబ్లం అని చెప్పినా ఎందుకు ఏంటి అని అడగకుండా ఇమీడియట్ వేస్తారంటే ఇది అని తెలిసి రియాక్ట్ అయ్యే. ఫేవరెట్ ప్లేస్ యూ విల్ ఎంజాయ్ ఆర్ చిల్, అంటే షూటింగ్స్ కాకుండా పాటు కొంచెం గ్యాప్ దొరికితే ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించే ప్లేస్? బెస్ట్ ప్లేస్ మా ఫామ్ హౌస్, అది అక్కడే ఉండేది నా పేరెంట్స్ తో నేను. సో అక్కడ నా పెట్స్ ఉన్నారు, నా పిల్లలు, వాళ్ళు, నా పేరెంట్స్, ఆ ఫామ్, నాన్నతో వెళ్ళి ఫార్మింగ్ చేయడము, అక్కడ హ్యాపీగా ఉండడం ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. ఫేవరెట్ ఫుడ్ ఫర్ ఎస్తర్? ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫేవరెట్. అంటే నేను ఫుడ్ని ఐ చెరిష్ బాగా ఎంజాయ్ చేస్తాను. బికాజ్ ఐ ఎంజాయ్, అంటే ప్రతి ఒక్కరి చేతి వంట వేరే టేస్ట్ ఉంటుంది. సో వాళ్ళు ప్రయత్నం అంత నీట్గా చేసి ఇస్తే ఐ రియలీ చెరిష్ అండ్ ఈట్. అండ్ అంటే యాజ్ ఏ ఫిమేల్ లీడ్గా at every point of time there will be some crush, like other actor or in Bollywood or Tollywood. Me crush, present crush evaru? ప్రెజెంట్ క్రష్ అనేది లేదండి యాక్టింగ్లో, బికాజ్ చూసేటప్పుడు అంతా అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి నాకు పెద్ద హ్యాంగ్ ఓవర్ అయితే ఇప్పుడు ఈ విక్రమ్ సినిమాలో all 3 క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ 2 క్యారెక్టర్స్, మన కమల్ హాసన్ గారు అండ్ మోస్ట్లీ విజయ్ సేతుపతి గారు. ఆ క్యారెక్టర్ అతను క్యారీ చేసిన విధానం, ఆ కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ అ హ్యాంగ్ ఓవర్ ఆఫ్ దట్ విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఫ్రమ్ విక్రమ్. ఐ థింక్ మీరు ఇందాక కూడా మెన్షన్ చేసినట్టున్నారు, ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు. ఐ థింక్ నెక్స్ట్ విజయ్ సేతుపతి గారితో ఒక రోల్ వస్తే డెఫినెట్లీ చెన్నైకి టికెట్స్ బుక్ చేయండి అమ్మా అంటారు. డెఫినెట్లీ. అంటే అతనితో చేయాలంటే అంతే ఛాలెంజింగ్ క్యారెక్టర్ నాది కూడా అయ్యి ఉంటే ఐ థింక్ ఐ విల్ రియలీ చెరిష్ దట్. అండ్ ఫైనల్లీ లైక్ ఏంటంటే మనం చేస్తున్నప్పుడు కొంతమంది సజెషన్స్ ఇస్తుంటారు, బోల్డ్ మూవీస్ ఎందుకు, అప్పుడే పెళ్ళి ఎందుకు, ఇవి ఎందుకు, అది ఎందుకని సమ్ సజెషన్స్, ఐడియాస్ చెప్తూ ఉంటారు అందరూ. లైక్ అది ఎలా అయినా, అంటే ఒక మంచిగా చెప్పొచ్చు, కొంతమంది బ్యాడ్గా చెప్పొచ్చు. సో అలాంటి వాళ్ళకి అంటే ఏం చెప్తారు మీరు జనరల్లీ? నేను జస్ట్ వింటాను. అంటే ఒపీనియన్ మనం అడిగి వాళ్ళు ఇచ్చి ఉంటే ఒకటి, అడగకుండా ఇస్తున్నారంటే అది వాళ్ళు చెప్పాలనిపించింది, వాళ్ళు చెప్పారు, అవునా, ఓకే.
నాకు ఆ సజెషన్ కావాల్సినది లేదా అనేది నా చాయిస్ కదా. నేను వాళ్ళకి ఒక సూపర్ఫిషియల్గా ఏదో ఒకటి చూస్తే ఇప్పుడు ఈ లైట్ చూస్తే ఇది ఇక్కడ ఉండేది కాదు ఇక్కడ ఉండాల్సింది అని నాకు ఊరికి అనిపిస్తుంది, దానికి అర్థం లేదు. కానీ మీకు తెలుసు ఈ లైట్ ఎందుకు ఇక్కడ పెట్టారో, దాని పాయింట్ ఏంటి, దీని పాయింట్ ఏంటి, ఎందుకు ఏది జరిగింది అనేది మన లైఫ్ గురించి మనకి పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఒకవేళ నాకు ప్లస్ అయ్యేలాంటిది లేదా ఉపయోగం పడేలాంటిది అయితే నేను తీసుకుంటాను. ఎందుకు ఇలా చెప్పారు అయి ఉండొచ్చు కదా, ఇద్దరు ముగ్గురు చెప్పుంటే కరెక్ట్ అయి ఉండొచ్చు, నేను దీని గురించి ఆలోచించాలి అనిపిస్తుంది. లేదు ఊరికి అది ఏం ఫ్రూట్ఫుల్ యూజ్లెస్ కామెంట్స్ అయితే నేను వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఇచ్చింగ్ అవుతుంది కాబట్టి చెప్తున్నారు, అవునా ఓకే. అండ్ March 15th మాయా మూవీ రాబోతుంది. టు ద తెలుగు ఆడియన్స్, అంటే మీరు ఎప్పటి నుంచో తెలుగు ఆడియన్స్కి చాలా మందికి యు ఆర్ కనెక్టెడ్ వెల్. సో ఎస్తర్ అంటే మంచి ఫిలిమ్స్, షీ విల్ బి అంటే రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది తెలుగు ఆడియన్స్కి కానీ కన్నడ వాళ్ళకి కానీ. సో వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు మాయా మూవీ గురించి? డెఫినెట్లీ వచ్చి చూడండి అంటున్నాను, ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఈ మాయా సినిమా మీరు చెప్పినట్టు నాకు మీరు ఎప్పుడూ చూశారు, నా సినిమాలు చూస్తూనే ఉంటారు, ఎప్పుడూ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్నాను ఇండస్ట్రీలో కానీ మీ ముందు ఇలా ఉన్నాను. సో దానికి ఆల్రెడీ చాలా చాలా థ్యాంక్స్, మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు ఈ సినిమా ఎస్తర్ సినిమా అనే మాత్రమే కాకుండా నేను ఈ సినిమాని ఎలా ట్రీట్ చేశానంటే ఇది ఒక కొత్త వాళ్ళ ఫస్ట్ సినిమా నాది. మీరు 10లో 12 ఇంకో సినిమా చూస్తున్నారని అనిపించవచ్చు, కానీ మీరు ఇలా వచ్చి ఒక అవకాశం మీ లైఫ్లో ఒక 3 hours ఇచ్చి ఈ సినిమాకి వస్తే ఎంతో మందిది ఫస్ట్ సినిమా మీరు చూడబోతున్నారు. ఒక డైరెక్టర్ది ఫస్ట్ సినిమా, ఒక ప్రొడ్యూసర్ గారిది ఫస్ట్ సినిమా, ఒక ఫుల్ టీమ్ది అందరిది డెబ్యూ, నాది అండ్ కొన్ని 1-2 యాక్టర్స్ది కాకుండా మిగతా వాళ్ళ టెక్నీషియన్స్ది అందరిది ఫస్ట్ సినిమా ఇది. సో ఎవరిదో ఒక ఫస్ట్ టైం చేసిన పని, ఎంతో సంవత్సరాల డ్రీమ్, ఎంతో హార్డ్ వర్క్, ఎంతో ఒక పరిశ్రమతో చేసిన సినిమా ఇది. సో వాళ్ళకు ఒక సపోర్ట్ చేద్దాం. నేను ఆ ఆలోచనతో ఈ సినిమా ఒప్పుకున్నాను, ఈ సినిమా చేశాను, ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను ఆ ఒక ఉద్దేశంతో. సో మీరు కూడా అందరూ వచ్చి ఈ సినిమా చూడండి, నా మీద ప్రేమ డెఫినెట్లీగా అలాగే ఉంచుకోండి. అది కాకుండా కొత్త వాళ్ళకి సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఒక మంచి ప్రయత్నంతో ముందు వచ్చే వాళ్ళకి మీ సపోర్ట్, మీ ఆశీర్వాదాలు కావాలి, ప్లీజ్ అది ఇవ్వండి అని మీ అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.